సావు మహారాజు గారి 152వ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరికీ చేరిపోయిన ధన్యవాదాలు. జూన్ 26, 1902లో కొల్వాపూర్ రాజ్యంలో స్వతంత్రానికి పూర్వమే రాజుల కాలంలో కూడా బ్రాహ్మణేతరులైన బీసీలు, అప్పుడు బీసీ పదం లేదు, వెనకబడ్డ కులాలందరికీ ఆయన రాజ్యంలో నౌకరి అంటున్నప్పుడు ఆ నౌకరికి ఒక 50% రిజర్వేషన్లు కల్పించిండు. మహిళలకు ఆసరాగా నిలిచిండు. రైతులు వడ్డీ వ్యాపారస్తుల దోపిడీకి గురి కాకుండా ఆ రోజుల్లోనే రైతు సహకార సంఘాలు ఏర్పాటు చేసి మరి సహకార సంఘాలకు వెళ్ళి రైతులకు మిక్తి లేకుండా పెట్టుబడి అందేలా ఏర్పాటు చేసిండు. బాలబాలికలు చదువుకోవడానికి పాఠశాలలతో పాటు హాస్టళ్ళు కూడా ఏర్పాటు చేసి మరి ఆ రోజుల్లోనే మౌలిక వసతులు కల్పించారు. నాటితో నేడు పోల్చుకుంటే ప్రజాస్వామ్య దేశమైంది, స్వతంత్రం వచ్చింది, అసమానతలు పెరుగుతూ ఉన్నాయి దినదిన. కానీ 1902 జూన్ 26 తారీఖు నాడు ప్రత్యేకమైన దినం ఏంటంటే బ్రాహ్మణేతరులకు ఆయన రాజ్యంలో రిజర్వేషన్ రావడం 50%. ఇప్పుడేమో స్వతంత్రం వచ్చినాక జనాభా దాంశ ప్రకారం ఎవరిది వాడికి రిజర్వేషన్ చేయాలంటే మేము 50% దాటము, మేము సీలింగ్ అంటారు. అగ్రకుల పేదల పేరుతోటి అగ్రకులాలకు గంపగుత్తగా జాబులు ఇస్తూ ఉన్నారు. ఈ మధ్య జరుగుతున్నది ఏంటంటే ఎక్కడ చూసినా, ఏ శాఖలు చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా ఐఏఎస్, ఐపీఎస్ బ్రాహ్మణ కులానికి చెందిన వారు ఎక్కువ. అయితే ఈ మధ్యకాలంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఈ మైనార్టీలు చదువుతూ ఉన్నారు, ఉద్యోగాలు ఉన్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు కూడా వాళ్ళు బరిలో దిగుతూ ఉన్నారు. ఇట్లయితే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుంది అనే కుట్రతోటి మళ్ళీ ఏం చేసినంటే అగ్రకుల పేద, ఈ భారతదేశంలో అగ్రకులాలు 7% ఉంటే అందులో పేదలు 2% ఉంటే 10% రిజర్వేషన్ దొరికేసి వాళ్ళు. ఇంత ఘోరం అంటే ఒక 50 మార్కులు వచ్చిన అగ్రకుల పోనీ ఎస్ఐ అవుతున్నాడు, కలెక్టర్ అవుతున్నాడు. కానీ ఒక 100 మార్కులు వచ్చిన ఒక బీసీ కానీ ఒక ఎస్సీ కానీ రిజెక్ట్ చేయబడుతున్నాడు, ఉద్యోగాలు వస్తలేవు. రెండోది ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. సరే బాగానే ఉంది. కానీ ఒక మెరిట్ స్టూడెంటు, ఆ బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మెరిట్ జాబ్ ఉద్యోగం తెచ్చుకుంటే ఆ మెరిట్ లెక్కల కలుపుతలేరు. ఇక్కడ బీసీ జాబితా కానీ ఎస్సీ జాబితా, ఎస్టీ జాబితా వాళ్ళ సామర్థ్యంలోనే ఆ రిజర్వేషన్లనే కలిపేసి ఒక సీటు నష్టపడతా ఉన్నారు. మెరిట్ జాబితాలో వచ్చిన వాళ్ళకి మెరిట్గానే ఉండాలి. కులం పేరుతో మళ్ళీ రిజర్వేషన్లకు ఆపాదించి రిజర్వేషన్లు తగ్గిస్తూ ఉన్నారు. అయితే ఏదో ఒక పార్టీని అనడం, ఒక ప్రభుత్వాన్ని అనడం కాదు. ఇది స్వతంత్రం వచ్చిన దగ్గర ఏ పార్టీ కేంద్ర రాష్ట్రాల అధికారంలో ఉన్నా జరుగుతున్న కోసం పోరాయం ఇదే కోసం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ వెనకబడ్డ కులాలైన ఈ రిజర్వేషన్ ప్రాతిపాదిక మీద ఎంతో కొంత రాజ్యాంగ ఫలాలు పొందుతూ ఉన్నాం. కానీ పాలనలో సంపూర్ణమైన భాగస్వామ్యం రావడం, ఆ పాలనలో దశాదిశ నిర్ణయాలు తీసుకునే హక్కు మనకు లేకుండా పోయింది. వేల మీద లెక్కించదగ్గ కులాలే ఈరోజు చట్టసభల్లో మెజార్టీ ప్రజలు అడుగుపెడతారు. వాళ్ళు ఏమంటారంటే రిజర్వేషన్లు వచ్చి ఖరాబు చెప్తున్నావా, అనారుగుడు డాక్టర్ అవుతున్నాడు, వానికి ఆపరేషన్ చేయలేక మర్చి పేషెంట్ వన్ చంపుతున్నాడు అని గప్పాలు కొడుతున్నారు. మరి ఈడబ్ల్యూఎస్సీ రిజర్వేషన్ ద్వారా అప్పనంగా 10% కొట్టకపోతున్నారు. మళ్ళీ ఎందుకు మాట్లాడతలేరు ఇప్పుడు అంటే తనదాకా వస్తే అది వేరే చందంగా ఉంటుందని చందంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈరోజు ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది, వాటిని నుంచి పాల్గొంటున్నారు. కానీ తప్పని పరిస్థితుల్లో రాజకీయ రంగంలో ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్ ప్రాతిపదికన 100% వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. బీసీలకు లేదు. కానీ ఎస్సీలకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఎస్టీలకు ఇవ్వట్లేదు. బీసీలకు 25% రిజర్వేషన్ ఉంటే బీసీలకు ఇవ్వట్లేదు, మైనార్టీలకు ఇవ్వట్లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు రాజ్యాంగం సూచించింది ఏంటంటే 6 నెలలకు ఒకసారి ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఎంతమంది, ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి ఆ ఖాళీలను ఎప్పుడే భర్తీ చేస్తేనే పౌర సేవలు సకాలంలో సక్రమంగా అనే ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో సూచించారు. కానీ పేరుకు మాత్రమే రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటారు. ఆ రాజ్యాంగం పేరు మీద గెలిచి ఆ రాజ్యాంగం ద్వారానే పదవులు అంటగట్టుకొని రాజ్యాంగం నిర్దేశించిన విధంగా ఈ విద్యా ఉద్యోగాల మాత్రం రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. సకాలంలో ఏం చేయకపోవడం వల్లే మనం వెనకబడ్డాం. కాబట్టి ఖచ్చితంగా ఛత్రపతి సావు మహారాజు గారిని మనం పూర్తిగా తీసుకొని రాజ్యాంగం అమలు చేయని రోజుల్లోనే
రాజుల కాలంలోనే మరి పర్ఫెక్ట్గా రిజర్వేషన్ అమలు చేసిన వ్యక్తి ఛత్రపతి సామరాజు గారిని మనం పూర్తిగా తీసుకొని ఖచ్చితంగా మనం లడాయి చేయాల్సిందే, మన అట్లా మనం సాధించుకోవాల్సిందే. కాబట్టి లడాయికి దిగుదాం.